ప్రశస్త నామమున మిలీనియం బాప్టిస్ట్ చర్చి సమర్పించు సిలువ బేరి అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు ప్రభువు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని ప్రజలారా, దేవుని ఉచితమైన ఆయన దయా సంకల్పం మేరకు కర్నూలు నగరములో ప్రైజ్ టీవీ ద్వారా ఈ క్రైస్తవ ప్రసారమగుచున్నందుకు మహోన్నతమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రైజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మా సహోదరులు డేవిడ్ పాల్ గారిని అభినందిస్తూ, దేవుడు వారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ ప్రైజ్ టీవీ అనేకుల ఆత్మీయ అవసరతలను తీర్చుటకును సంపూర్ణమైనటువంటి మేలులు యేసుక్రీస్తులో పొందుటకు దేవుడు దీనదాసులు డేవిడ్ పాల్ గారి సేవా పరిచర్యను ప్రభు ఫలభరితంగా దీవించి తన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రజలారా, దేవుని ఉచితమైన ఆయన దయా సంకల్పం మేరకు కర్నూలు నగరములో మిలీనియం బాప్టిస్ట్ చర్చిలో ఈ చర్చి ద్వారా 2001 సంవత్సరం ఈ సంఘం స్థాపించబడి నేటి వరకు ఇది 2020 సంవత్సరం 20 సంవత్సరాలుగా దేవుని సేవా పరిచర్యలో కర్నూలు నగరములో ఒక సాధనముగా ఉండుటకు ప్రభు ఇచ్చిన కృపకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని ప్రజలారా, మా సంఘమునకు దేవుడు 4 అనుబంధ సంఘములను ఇచ్చి ఉన్నాడు. మరి 2003 సంవత్సరం నుండి దేవుని కృపను బట్టి యునైటెడ్ థియలాజికల్ సెమినరీ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పరిచర్య రెసిడెన్షియల్గా ఎక్స్టర్నల్ కరస్పాండెన్స్ కోర్సులో జరుగుటకు ప్రభు కృప చూపారు. ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి పైగా మా సెమినరీ ద్వారా వేదాంత విద్యను అభ్యసించి అనేకులు సంఘ కాపరులుగా, స్వచ్ఛంద సువార్థికులుగా, ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి సంఘ నాయకురాండ్రుగా, బైబిల్ స్త్రీలుగా, సువార్థికురాండ్రుగా దేవుని పరిచర్యలో వాడబడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ సెమినరీలో చేరండి. ప్రభు కృపను బట్టి ప్రతి సంవత్సరం మరి జూలై 1వ తేదీ నుండి ఆ మరుసటి సంవత్సరం జూన్ నెల 30వ తేదీ వరకు రెసిడెన్షియల్ కోర్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఉచిత భోజన వసతులు కల్పిస్తూ అనేకులకు దేవుని బైబిల్ తర్బీదును మేము ఇచ్చుచూ ఉన్నాం. మరియు ఎక్స్టర్నల్గా కరస్పాండెన్స్ కోర్సు కూడా మా సెమినరీలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు మాసంలో మరి అడ్మిషన్లను పొందుతూ మరి అనేకులు దైవజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ అయినటువంటి వారు ఈ యొక్క వేదాంత విద్యను మరి అభ్యసించవచ్చు. 10వ తరగతి పాస్ అయిన వారు గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ 1 సంవత్సరపు కోర్సు చేయవచ్చును. బ్యాచులర్ ఆఫ్ థియాలజీ కోర్సు చేయుటకు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ కోర్సు చేయవచ్చును. 2 సంవత్సరముల కోర్సు. బ్యాచులర్ ఆఫ్ డివినిటీ బీడీ కోర్సు చేయుటకు 2 సంవత్సరములు ఈ కోర్సు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియములలో కలదు. మరి సమర్పణ కలిగిన ఫ్యాకల్టీ వారి బోధనలు మరి గావిస్తూ అనేకులు ఈ తరబేదు ద్వారా దేవుని మేలు పొందుతున్నారు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తే మీరు కూడా ఈ సెమినరీ విద్యలో చేరండి, దైవజ్ఞానం పొందుకునండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ పరిచర్యలను దీవించునుగాక. ఆమెన్. దేవుని నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనమును మనము ధ్యానము చేసుకుందాము. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు లేని జీవితం అనే అంశమును ఆధారము చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేయడం. తలలు వంచి పరిశుద్ధాత్మని స్వరము కొరకు ప్రార్థన చేయుదాం. అత్యంత కృపయు మిక్కిలి దయా వాత్సల్య బాహుల్యం కలిగిన మా గొప్ప తండ్రి, పరలోక ప్రభువా, మీ కృపా కరుణ కటాక్షములను బట్టి మీ చెంతకు వస్తూ ఉన్నాం. వాక్యమైన దేవా, మాతో మీరు మాటలాడుము, మమ్మను దర్శించు. నీ వాక్యమును నీ దాసులు పంచుకొనుచు ఉండగా అనేకులలో ఆత్మకార్యం జరిగించుమని, నీ దాసులు బలహీనను బలపరచుమని వాక్య కృపకు అప్పగించుకుంటూ మనవులు క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రజలారా, యేసు లేని జీవితం అనే అంశమును మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. లోకములో మనము జీవిస్తున్నప్పుడు ఎవరు మనతో ఉన్నా మనతో లేకున్నా, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనతో లేకపోతే, మన హృదయములో లేకపోతే, మన జీవితములో లేకపోతే, మన ఇంటిలో లేకపోతే, మన సంఘములో, మన సమాజములో, మన యొక్క నగరములో, మన జిల్లాలో, మన రాష్ట్రములో, మన దేశములో లేకపోతే మనము నిష్ప్రయోజకులం. ఎందుకనగా బైబిల్ చెబుతుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు లేని జీవితము ఎటువంటి జీవితం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. యుద్ధ దినమందు సావులు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను. ఈ మాట యుద్ధ దినము ఇశ్రాయేలు సైన్యము యొద్ద యుద్ధము చేయడానికి కత్తులు కానీ ఈటెలు కానీ లేవు. ఫిలిస్తీన్లతో యుద్ధమాడు దినం అనగా ఫిలిస్తీన్లు చేసిన పని ఏంటంటే, కత్తులు ఈటెలు చేయువారు లేకుండగా ఇశ్రాయేలు దేశంలో ఫిలిస్తీన్లు చేసి ఉన్నారు. కాబట్టి ఆయుధములను తయారు చేసే వ్యక్తులు లేరు. కాబట్టి యుద్ధమునకు ఇశ్రాయేలీయులు వెళ్ళవలసి ఉన్నది. కానీ విచారం ఏంటంటే, మరి యుద్ధమునకు వెళ్ళుచున్న వీరికి ఆయుధములు లేవు. ప్రియులారా, యుద్ధము జరుగుచున్న పరిస్థితులలో, యుద్ధకాలములో ఆయుధములు లేకపోతే శత్రువును ఏ రీతిగా ఎదుర్కొనగలం? ఏ రీతిగా జయమును పొందగలం? ఏ రీతిగా శత్రువు యొక్క ఉగ్రతాగ్ని తట్టుకోగలం? కాబట్టి యుద్ధ దినమందు ఆయుధములు లేకపోతే ఎంత విచారమో, ఎంత వేదనకరమో. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ లోకమనే యుద్ధకాలములో యేసు ప్రభు మనతో లేకపోతే మన జీవితము కూడా అలాంటిదే. అందుకే చూడండి, మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మరి యోబు గ్రంథములో ఈ మాట మనం స్పష్టముగా చూడగలం. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? కాబట్టి ఈ లోకము యుద్ధకాలం. మరి ముఖ్యముగా విశ్వాసికి, క్రైస్తవునికి ఇది యుద్ధ భూమి. ఈ లోకం అనే యుద్ధ భూమిలో జయమును నువ్వు పొందాలంటే, జయించినటువంటి దేవుడు మరణముపై, స్వార్థముపై, పాపముపై
లోకముపై, సాతానుపై, అంధకార చీకటి శక్తులపై విజయం పొందినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయములో, నీ జీవితములో, నీ ఇంటిలో, నీ సంఘములో, నీ సమాజములో ఉండాలి. యేసు లేని జీవితము యుద్ధ దినమందు ఆయుధములు లేని వాని జీవితమును పోలి ఉన్నది. ప్రియులారా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి వస్త్రము లేక. యూదుల సాంప్రదాయములో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పెళ్లి వస్త్రములు ధరిస్తారు. పెళ్లికి హాజరయ్యే వ్యక్తులకు కూడా వారు మావారు అని గుర్తించడానికి వారికి పెళ్లి వస్త్రాన్ని ఇస్తారు. అనగా ఆ వస్త్రమును మరి భుజములపై వేసుకొనో లేదా చేత పట్టుకొనో మరి అవతలి వ్యక్తికి ఆ వస్త్రము కనిపించే రీతిగా ఆ యొక్క వివాహమునకు పిలువబడినటువంటి వారు వెళ్ళవలసి ఉన్నది. ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వివాహ కాలములో వెరీ లిమిటెడ్ అనుకున్నప్పుడు వారికి బ్యాడ్జెస్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ వెడ్డింగ్ సెరమనీ అని చెప్పి బ్యాడ్జి, అవసరమైతే బ్యాడ్జ్ మీద టోకన్ నంబర్స్ కూడా వేస్తూ ఉన్నారు. అనగా ఆ యొక్క ఫంక్షన్ హాల్లోనికి లేకపోతే వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పెళ్ళికి హాజరవుతున్నటువంటి వ్యక్తులు బ్యాడ్జి ధరించుకొని వస్తే వారిని లోపలికి ఆహ్వానిస్తారు. బ్యాడ్జ్ లేకపోతే బయటికి పంపించి వేస్తారు. అట్లే యూదా సాంప్రదాయములో పెళ్ళికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆ పెళ్లి వస్త్రమును ధరించియో మరి భుజం మీద వేసుకొనో చేత పట్టుకొనో వారు ఒక గుర్తుగా రావలసి ఉన్నది. అయితే పెళ్లి వస్త్రము లేకుండా ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఇదిగో ఆ పెళ్లి విందంతటిని పరిశీలించడానికి, మరి ఆ విందు కార్యక్రమాలు చూడడానికి విందు ప్రధానిని కుటుంబీకులు అపాయింట్ చేస్తారు. కార్యక్రమం ఆరంభమైంది మొదలుకొని ముగిసేంత వరకు ఆ యొక్క ఆ ప్రధాని అన్ని కార్యక్రమాలు చూస్తూ వివాహము కుటుంబీకులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పెళ్లి ప్రధాని పెళ్లి వస్త్రము లేక వచ్చినటువంటి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏంటి, పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండేను. దొంగచాటునో లేకపోతే మేనేజ్ చేసుకునో గేటు దగ్గర లోపలికి వచ్చాడు. అయితే వచ్చినందువలన అతడు ఇప్పుడు పట్టుబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి జీవితంలో లేడో వారు ఎలాంటి వ్యక్తులంటే పెళ్లి వస్త్రము లేనివారు. పెళ్లి వస్త్రము లేనివారు ఆ పెళ్లి విందుకు వచ్చుటకు అర్హులు కారు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ పెళ్లి విందును పొందడానికి వారికి యోగ్యత లేదు. ప్రియులారా, ఉచితముగా ఆ యొక్క పెళ్లి వస్త్రమును పిలుచున్నప్పుడు ఇస్తూ ఉండగా మరి వాటిని పొంది రావాలి. కాబట్టి యేసుక్రీస్తు లేని జీవితము పెళ్లి వస్త్రము లేని జీవితం. ఈ గొప్ప సత్యాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు ప్రియులారా, మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు యాకోబు
2 17 ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 2 విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. యాకోబు 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. యేసుక్రీస్తు ఎవరి జీవితంలో లేడో ఆ వ్యక్తి జీవితము క్రియలు లేని విశ్వాసం. క్రైస్తవ్యములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. ఇచ్చట యేసుక్రీస్తుని విశ్వసించుట అనున్నది ఒక గొప్ప క్రియ అయి ఉన్నది, ఒక గొప్ప పని అయి ఉన్నది, కార్యకరమైన స్థితి అయి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు నీ సొంత రక్షకుడు కావాలి అంటే, నీ దేవుడుగా ఉండాలి అంటే, నీ ప్రభువుగా ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రికలో భక్త పౌలు ఆ మాటలను మనకు జ్ఞాపకం చేస్తాడు. రోమా పత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించకుండా, రక్షణ పొందకుండా నిత్య జీవమునకు మనము వారసులము కానేరము. అందుకొరకే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనునా అని వాక్యములో చూస్తూ ఉన్నాం. అనేకులు విశ్వాస భ్రష్టులగుచున్న సమాజంలో నేడు మనం ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తును మొదట ఏ విశ్వాసముతో విశ్వసించామో ఊపిరి పోవునంత వరకు అదే విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతూ విశ్వాసములను దేవుని ఉన్నతమైన కృపలను పొందడానికి విశ్వాసము మన జీవితములలో క్రియలను చేయనదై ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు లేనటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే క్రియలు లేని విశ్వాసాన్ని చూపే వ్యక్తి. కాబట్టి నిష్ప్రయోజనం. నీ విశ్వాసము క్రియలను కలిగినదిగా ఉండాలి. యేసు లేని జీవితము అలాంటిది. చివరిదిగా ప్రియులారా, చూడండి పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13 1 కొరింథీ 13:2 మొదటి 2 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునాయందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతో ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రేమను చూపుట కొరకు లోకానికి వచ్చారు. లోకములో ప్రియులారా, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ మనం చూస్తూ ఉన్నాం.
ఈ ప్రేమలన్నీ కూడా ఎలాంటివంటే స్వార్థముతో కూడుకున్నవి. యేసు ప్రభు ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటే క్షమించే ప్రేమ, నిత్యత్వమును మనకు అనుగ్రహించే ప్రేమ. అందుకొరకే దేవుని ప్రేమను గురించి మాట్లాడడానికి భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ రీతిగా అన్నాడు: ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా, దేవదూతలైన దాని పాడలేరాట, ఇక దేవుడే తన సుతును సంగి ఇంత యదియానెన్, ఇక దేవుడే తన సుతును సంగి ఎంత యదియానెన్, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా. చూడండి ప్రియులారా, మహోన్నతమైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరలోక భూలోకముల సృష్టికర్త అయిన ఆ దేవుడు ఆయన పరలోకములో ఉండుట భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా నీ కొరకు నా కొరకు ఆయన లోకములో జన్మించి 33 సంవత్సరాలు యేసయ్య జీవించి తన జీవితము ద్వారా జయ జీవితమును చూపి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు శిలువ కార్యము జరిగించి ఆయన నిత్యత్వములో మన కొరకు తలుపులు తెరిచి ఉన్నాడు. క్రీస్తునందు సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన ప్రేమ గొప్పది. తన ప్రాణమిచ్చడం ద్వారా, తన శరీర రక్తములను సమర్పించడం ద్వారా నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణమును సమర్పించాడు. యేసు లేని జీవితము ప్రేమ లేని జీవితం. మరి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, యేసు దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ నా జీవితములో యేసు లేని జీవితము అంటే ప్రేమ లేని జీవితమే. అందుకొరకే పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆయన మనను ప్రేమించి మన కొరకు తన్ను తాను బలిదానముగా సమర్పించుకున్న దేవుడు, నిత్య జీవాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. ఆయన ప్రేమ ఎదుట మనం ఏమిచ్చినను సరిపోదు. కాబట్టి యేసు లేని జీవితము ప్రేమ లేని జీవితం. యేసును కలిగిన వారు ప్రేమను చూపిస్తారు. మన భారతదేశానికి వచ్చిన మిషనరీలు యేసయ్య ప్రేమను గుర్తించి ఆ ప్రేమను జీవితము ద్వారా, క్రియల ద్వారా వారు మన దేశానికి ప్రచురించారు. యేసు ప్రభు ప్రేమను పొందుకున్న నీవు నేను అట్టి ప్రేమను చూపాలి. సమాజము ప్రేమ లేని స్థితిలో ఉన్నది. ప్రేమ దోషములను కప్పును, అన్నిటిని తాళును, అన్నిటిని సహించునని పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క గొప్పతనాన్ని వివరించి ఉన్నాడు. యేసు లేని జీవితము ప్రేమ లేని జీవితం. ప్రేమ లేని వాడు పరలోకము చేరలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వినుచున్న నేను యేసు లేని జీవితం, యుద్ధ దినమందు ఆయుధములు లేని జీవితం, యేసు లేని జీవితం, పెండ్లికి వచ్చిన పెండి వస్త్రము లేని వాని జీవితం, తరిమివేయబడ్డాడు. అతడు అగ్నిగంధములకు అప్పగించబడ్డాడు. యేసు లేని జీవితం
క్రియలు లేని విశ్వాసం, యేసు లేని జీవితము, ప్రేమ లేని జీవితం. ప్రభుని యేసు క్రీస్తును కలిగి ఉంటే సర్వ సంపదలు కలిగి ఉన్నట్టే. అందుకొరకు సాధు సుందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రములో యేసు ప్రభు నమ్మిన తదుపరి వాళ్ళ తండ్రి గొప్ప ధనవంతుడు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు నా ఆస్తిలో చిల్లిగా ఇవ్వను, నీకు పాలి భాగస్థం ఏమీ లేదు అని డాక్యుమెంట్పై సంతకం పెట్టించాడు సాధు సుందర్ సింగ్ తండ్రి. సాధు సుందర్ సింగ్ అన్నాడు, యేసుక్రీస్తు నాకు దొరికితే చాలు, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఇక లోకం లేనిది ఏదీ నాకు అక్కరలేదు. యేసుక్రీస్తును కలిగి ఉన్న నేను సర్వ సంపదలు కలిగిన వ్యక్తిని సాక్ష్యము చెప్పి తన ఆస్తిని త్యజించి ఆయన ఇంటి నుండి బయటకు వచ్చి దేవుని మహిమ కొరకు బలమైన సేవ చేయగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకున్న ఒకే ఒక్క జీవితం. ఆస్తి అంతస్తులున్నా, బంధు బలగమున్నా, మేడ మిద్దెలు ఎండున్నా, మరి యేసు లేని జీవితం నీలో ఉంటే నిష్ప్రయోజకుడము. కాబట్టి ప్రభువా, నువ్వు నాకు కావాలి. యేసయ్యా, నిన్ను కలిగిన నేను నీలో ఉండే కృపలను పొందుటకు కనికరించు అని ప్రభు చేతికి అప్పగించుకొని అలాంటి జీవితము జీవించుటకు ఆత్మదేవుడు తన కృపనిచ్చి మనలను దర్శించునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమాపూర్ణమైన తండ్రి, మీ పాదముల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసు లేని జీవితం ఎంత దుర్భరమో, ఎంత నిష్ప్రయోజనమో వాక్యము ద్వారా విని ఉన్నాం. ప్రభువా, నీ ప్రేమను మేము అర్థము చేసుకుంటూ మిమ్మల్ని కలిగిన జీవితము జీవించుట కృప చూపమని మీరు మాకు ఇచ్చిన వాక్యముకై సమయముకై స్తోత్రం చేస్తూ విన్న ప్రతి బిడ్డ ప్రభుని యేసు క్రీస్తు కలిగిన సమృద్ధితో నింపమని మనవులు క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నుండి, కుమారుని నుండి, పరిశుద్ధాత్మని నుండి కృపా కనికర సమాధాన దీవెన ఆశీర్వాదాలు దేవుని వాక్యం విన్న మీకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.